నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో ఈరోజు మే 27 మహానాడు మొదటి రోజు అన్నమాట. కడపంతా మనం చూసుకుంటే పసుపుమయం అయితే అయిపోయింది. ఎక్కడ చూసినా టీడీపీ జెండాలు, టీడీపీ బ్యానర్లు, నారా లోకేష్ గారు కానీ లేకపోతే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్లెక్సీలతో మొత్తం కడపలోని ప్రతి ఒక్క సర్కిల్ కానీ ప్రతి ఒక్క చోట మనం చూసుకుంటే మొత్తం పసుపుమయం అయిపోయిందనమాట. అలాగే మొదటి రోజు పరిస్థితి ఎలా ఉంది, కడపలో మహానాడు జరుగుతుంది కదా, పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కడప ఐటీఐ సర్కిల్ దాటుకొని బిర్జీ వస్తుంది కదా, ఆ బిర్జీ మీద నుంచి అయితే వెళుతూ ఉన్నాము. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందన్నమాట. రాయచోటు నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. వెహికల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తెలంగాణ నుంచి అలాగే మొత్తం చూసుకుంటే టీడీపీ శ్రేణులు, టీడీపీ కార్యకర్తలు అందరూ రావడంతో అయితే మొత్తం ఫుల్ అయిపోయిందన్నమాట. ఇది వచ్చేసి 2025 మహానాడుకు స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఫ్లెక్సీలు అయితే వేశారనమాట. మనం ఐటీఐ దగ్గర బ్రిడ్జి అయితే ఎక్కి వెళుతూ ఉన్నాము. అలాగే చాలామంది అనుకోవచ్చు ఇంతమందికి వసతి ఏర్పాట్లు ఎలా చేశారని చెప్పేసి. కడప, రాజంపేట, అలాగే పులివెందుల, పొద్దుటూరు, కమలాపురం, అలాగే ఎక్కడెక్కడ ఉన్న కళ్యాణ మండపాలు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ అయితే మొత్తం వచ్చిన జనానికి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఫ్లెక్సీలు చూడండి, నారా లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫ్లెక్సీలతో. ఇది వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్ సర్కిల్ ఉంది కదా, అక్కడైతే నారా లోకేష్ గారి పెద్ద కటౌట్ అయితే పెట్టారు. టీడీపీ జెండాలు చూస్తూ ఉంటే మొత్తం ఎక్కడ చూసినా ఎల్లో కలరే కనపడుతూ ఉంది. అలాగే మనకు మెయిన్ అక్కడ చూసుకుంటే కానీ జనాలు ఎక్కువగా ఉందని చెప్పేసి, ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనమైతే వెళ్తాము పరిస్థితి అక్కడ ఎలా ఉందని చెప్పేసి. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ సర్కిల్ నుంచి మనం రైట్కి తీసుకున్న తర్వాత పోలీసులు అయితే వెహికల్ అలో చేస్తూ ఉన్నారు. పార్కింగ్ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ నుంచి అయితే మొత్తం ఎక్కడ చూసినా కానీ ఎల్లో కలరే. ఇది వచ్చేసి 2025 మహానాడు పండుగ అని చెప్పేసి మొత్తం టీడీపీ జెండాలు, బ్యానర్లతో అయితే ఎప్పుడు ఇక్కడ కడపలో ఈ రోడ్డు వేసినప్పటి నుంచి ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ ఎప్పుడు చూసి ఉండరు అన్నమాట. మొదటిసారిగా మహానాడు పెట్టడంతో అయితే ఇంత ట్రాఫిక్ జామ్ అయితే, ఇంత రద్దీగా అయితే ఈ యొక్క రోడ్డు అయితే మారడం జరిగింది. ఇది వచ్చేసి మనకు రాయచోటు నుంచి వచ్చిన తర్వాత పులివెందులకు పోయే రూటు పబ్బాపురం దగ్గర మనకైతే ఈ యొక్క సభ జరుగుతూ ఉంది. ముఖ్యంగా పిల్లలతో అయితే ఎవరు రాకండి, ఫ్యామిలీలు అసలు రాకండి. ఎందుకంటే మనకు గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. సంధ్యా థియేటర్ ఘటన కానీ లేకపోతే పుష్కరాల్లో జరిగిన ఘటనలు కానీ ఫ్యామిలీస్తో పిల్లలతో రాకండి. ఎవరైనా టీడీపీ అభిమానులు ఉంటే వాళ్ళు వచ్చి చూడండి. కానీ జనాలు అయితే ఫుల్ ఉన్నారన్నమాట. ఇసుకేస్తే రాలనంత ఇంకా వెళ్తాము, ఇంకా ముందుకు వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి మనకు 5-6 కిలోమీటర్లు ఉంటే ఇక్కడి నుంచే మొత్తం బ్యానర్లు కట్టేసినారనమాట. మొత్తం చూడండి, నారా లోకేష్ గారిని అయితే ఈ యొక్క మహానాడులో హైలైట్ చేస్తూ ఉన్నారనమాట. చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలు కూడా అంత లేవు, కానీ నారా లోకేష్ గారి యొక్క ఫ్లెక్సీలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆయన్ను ఈ మహానాడులో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారని చెప్పేసి అక్కడ ఉన్నవారైతే మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి అది ఎంత నిజమో ఏమో ఈ 3 రోజుల్లో ఇది తెలుస్తూ ఉందన్నమాట. ఎవరైనా కడప మహానాడుకు వచ్చి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే కానీ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. కడపకు వచ్చిన తర్వాత కడప అందరికీ సాదర స్వాగతం అయితే పలుకుతూ ఉంది. ఎందుకంటే కడప గురించి చాలామంది ఫ్యాక్సినిజం అది ఇది అని చెప్పి మాట్లాడుకొని ఉంటారు. కానీ ఒకసారి కడప జిల్లా ప్రజల ప్రేమను కూడా చూడండి. వెహికల్ అయితే ఆపేశారు, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మేమైతే ఇంకా నడుచుకుంటా ముందుకు వెళుతూ ఉన్నాము. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక 3 కిలోమీటర్లు ఉండదనంగానే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. 3-4 కిలోమీటర్లు ఉంటుందనంగానే. ఇది వచ్చేసి బహిరంగ సభ. లాస్ట్ రోజు 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ అని చెప్పేసి ఇక్కడ ఇంకా పనులు చూడండి, బ్యానర్లు అవన్నీ అయితే కడుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి నడుస్తూనే ఉన్నాము. 1.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడిచినా కానీ ఇంకా 2 కిలోమీటర్లు నడచాలా, అంతవరకు జనాలు అయితే వచ్చారనమాట. చూడండి, ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి కడప పార్లమెంటు, రాజంపేట పార్లమెంట్ అని చెప్పేసి అక్కడ కార్యకర్తలకు సంబంధించి ఐడి కార్డ్స్ అవన్నీ ఏమో ఇస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళితే ఆ తర్వాత భోజనాలు ఉన్నాయి. మనం మెయిన్ స్టేజ్కి వెళ్ళేదానికి
నేనైతే వెళ్ళలేకపోయాను. ఈ జనాన్ని చూసి వెనక్కి అయితే వచ్చేసాను. ఎందుకంటే అప్పటికే 4 కిలోమీటర్లు నడిచాను. ఇంకా నా వల్ల కాకపోవడంతో ఇది చూడండి, ఈ లోపల నుంచి వెళితే మెయిన్ స్టేజ్ దగ్గరికి వెళ్తాము. అది అక్కడ ఎదురుగా కనపడుతుంది కదా, అదే మెయిన్ స్టేజ్ అన్నమాట. ఆ మెయిన్ స్టేజ్ దగ్గరికి అయితే నేను ఇంకా వెళ్ళలేకపోయాను. ఎందుకంటే చూడండి, ఆ ఎల్లో కలర్ది ఉంది కదా, అక్కడ వచ్చేసి మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం గారు అంతా కూర్చొని అయితే వాళ్ళు మొత్తం ప్రసంగాలు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆ జనాన్ని చూసి ఎందుకు మనం వెళ్ళడం, వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి. అలాగే ముందు పక్క భోజనాలు ఉంటే అక్కడికి వెళుతూ ఉన్నాను. అక్కడ పరిస్థితి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్.